అందరికీ నమస్తే అండి. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. పార్ట్నర్షిప్ సమ్మిట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అండ్ భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ కలిపి ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకి దాదాపుగా 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, ప్రముఖులు హాజరు కాబోతున్నట్టుగా నిన్న మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, ప్రముఖులతో పాటు వాళ్ళ సిబ్బంది, వాళ్ళు వీళ్ళు కలిపి మొత్తం మీద 2000 మంది వస్తారు. దేశీయంగా, విదేశీయంగా మొత్తం కలిపి 2000 మంది వరకు వస్తారనేది ప్రభుత్వ లెక్క. ఈ సదస్సు సందర్భంగా 410 ఒప్పందాల మీద ఆయా ప్రాజెక్టులు, ఆయా పరిశ్రమల వాళ్ళు, ఆయా కంపెనీల వాళ్ళు అండ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరగబోతుంది. 410 ఒప్పందాలు జరగబోతున్నాయి. ఈ 400 ఒప్పందాల విలువ 9.8 లక్షల కోట్లు, అంటే సుమారుగా 10 లక్షల కోట్లు అని ప్రభుత్వం చెప్తోంది. ఈ 10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నట్టుగా మంత్రి గారు ప్రకటించారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సదస్సు జరగడానికి ఇంకో 10 రోజులు టైం ఉంది. అయినా సరే ముందుగానే ఎన్ని ఒప్పందాలు జరుగుతాయి, ఎంతమంది వస్తారు, ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది ముందుగానే ఎలా చెప్పగలుగుతున్నారంటే ఆల్రెడీ దీని మీద చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేశారు. మంత్రులు బృందాలుగా ఏర్పడి అనేక దేశాల్లో పర్యటించారు. లండన్ వెళ్ళారు, ప్రస్తుతానికి సీఎం గారు లండన్లో ఉన్నారు. లోకేష్ గారు లండన్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అండ్ సీఎం గారు మొన్న దుబాయ్ వెళ్ళారు. అండ్ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, అనగాని గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, నారాయణ గారు అండ్ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఇలా ఈ మంత్రులందరూ కూడా ఇతర దేశాలు, రకరకాల దేశాల్లో పర్యటించారు. ఈ సదస్సు గురించి వాళ్ళకి చెప్పారు. అక్కడ పరిశ్రమల ప్రతినిధులను కలిశారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు వివరించారు. అలా కొంతమందిని ప్రాథమికంగా ఒప్పించారు. సో దీని ద్వారా ఓవరాల్గా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారనమాట. సో ఇది నిజంగా గొప్ప అంశమే, గ్రాండ్ సక్సెస్ అయినట్టే. నేనేమనుకుంటున్నానంటే ఇటువంటి పెట్టుబడిదారుల సదస్సులకు సహజమే. సో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2023 మార్చి 2, 3, 4 తేదీల్లో 3 రోజుల పాటు విశాఖపట్నంలో GIS గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రపంచ పెట్టుబడిదారుల సమాఖ్య జరిగింది. అప్పుడు కూడా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అప్పటి ప్రభుత్వం చెప్పింది. దాని ద్వారా 14 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పారు. కానీ అందులో 10% కూడా ఆచరణ కాల, గ్రౌండింగ్ జరగల. సో ఈవెన్ తమిళనాడులో కూడా లాస్ట్ ఇయర్ ఒక పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు 9 లక్షల కోట్ల పెట్టుబడులని ప్రకటించారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే పెట్టుబడిదారుల సదస్సులు జరుగుతుంటాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటాయి. అయితే వాటిని గ్రౌండింగ్ చేయడం ముఖ్యం. ఇక్కడ మన ప్రభుత్వం పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకోవడంతో ఆ ఒప్పందాలకు ఒక కాల పరిమితి పెట్టుకోవాలి. ఇదిగో పలానాలతో 1 లక్ష కోట్ల పెట్టుబడికి ఒక కంపెనీ రాబోతోంది. వీళ్ళది ఏంటి ప్లానింగ్, ఒక రాబోయే 6 నెలల్లో ఏం చేయబోతున్నారు, ఆ తర్వాత 6 నెలల్లో ఏం చేయబోతున్నారు, ఎప్పటికీ గ్రౌండింగ్ అవ్వబోతోంది, ఎన్ని దశల్లో వీళ్ళు పెట్టబోతున్నారు పెట్టుబడి, ఇదంతా కూడా ఆన్ పేపర్ రెడీ ఉంటుంది కదా. అది గ్రౌండింగ్ అవ్వడంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో ఆల్రెడీ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆర్సిలార్ మిత్తల్ దాదాపుగా 1,30,000 కోట్లు, గూగుల్ డేటా సెంటర్ అండ్ ఏఐ హబ్ 1,31,000 కోట్లు, అలాగే రిలయన్స్ సిపిజి ప్లాంట్లు 65,000 కోట్లు, అలాగే గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు, ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. సో వీటిలో ఇప్పటి వరకు ఏవి కూడా గ్రౌండింగ్ అవ్వలేదు. ఏవి కూడా ఆన్ పేపర్ ఉన్నాయి తప్ప, ప్రపోజల్స్ ఉన్నాయి తప్ప, రకరకాల దశలు దాటుతున్నాయి తప్ప నిజంగా గ్రౌండింగ్ అవ్వలే ఈ 1.5 సంవత్సరంలో. సో ఆ 10 లక్షల కోట్లు ఇప్పటికే ఒప్పందాలు జరిగి మనం చెప్పుకున్న ఆ సంస్థలు 10 లక్షల కోట్లు, ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో, ఈ భాగస్వామ్య సదస్సులో రాబోతున్న 10 లక్షల కోట్లు కలిపితే 20 లక్షల కోట్లు, మొత్తం కలిపితే 2029 వరకు, అంటే ఈ ప్రభుత్వానికి ఇంకో 3.5 ఏళ్ళ సమయం ఉంది. ఈ 3.5 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 25%, అంటే ఈ 20 లక్షల కోట్లలో ఒక 5 లక్షల కోట్లు నిజంగా పెట్టుబడులు కళ్ళెదురుగా కనిపిస్తే, గ్రౌండింగ్ జరిగిపోతే, ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే 5 లక్షల కుటుంబాలను
ప్రభుత్వం నిలబెట్టినట్టే. ఈ 5 ఏళ్లలో 5 లక్షల మందికి జెన్యూన్గా ఉద్యోగాలు ఇస్తే చాలు. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. సో ఇక్కడ ప్రభుత్వం టాస్క్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎంత ప్రచారం చేశారో, ఎంతగా కష్టపడ్డారో, ఎంత కష్టపడి ఆ పెట్టుబడిదారులను ఒప్పించారో అంతే కష్టం వాటిని గ్రౌండింగ్ చేయడంలో. అంటే మనం చెట్టును నాటేసి అదే మొక్కను నాటేసి వదిలేస్తే కుదరదు, లేదా విత్తనం నాటేసి వదిలేస్తే కుదరదు. దాని సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి, నీళ్లు పోస్తూ ఉండాలి, దాని ఫలాలు కూడా అందరికీ అందించేలా ఉండాలి, ఫలసాయం అందరికీ అందేలా ఉండాలి. అప్పుడే ఆ ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళు ఒప్పందం చేసుకున్నామా, పేపర్లో మన మీడియాలో ప్రచారం చేసుకున్నామా, డప్పు కొట్టుకున్నామా అనుకునేటట్టు కాకుండా దీని ఫలసాయం అందాలి అంటే కంప్లీట్గా 100% గ్రౌండింగ్ వెళ్ళి దానివల్ల ఉద్యోగాలు పెట్టుబడులు కూడా కార్యరూపం దాలిస్తేనే ప్రభుత్వానికి ఆ సక్సెస్ రుచి కనిపిస్తుంది. అప్పుడు 2029 నాటికి 24 నుంచి 29 వరకు ఏం చేశారా అంటే, ఇదిగో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇప్పటికీ కూడా కియా గురించి గర్వంగా చెప్పుకుంటారు. 2015లో శంకుస్థాపన చేశారు, 2016లోనూ 17లోనూ ఓపెన్ చేశారు కదా, గర్వంగా చెప్పుకుంటారు. అలా గర్వంగా చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా 2029 నాటికి రావాలి. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కావచ్చు, గ్రీన్ అమ్మోనియా కావచ్చు, ఆర్సిలర్ మెథల్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఈ పోర్టు కావచ్చు, ఏదైనా సరే, అలాగే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఏవైనా సరే 2029 ఎన్నికలకు ఒక 6 నెలల ముందు కార్యరూపంలోకి రావాలన్నమాట. అలా వస్తే వీళ్ళు సక్సెస్ అయినట్టు. ఎనీవే, విశాఖపట్నం సదస్సుకి అయితే మాత్రం ఇన్ని పెట్టుబడులు రావడం సంతోషకరమే. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని, ఒకసారి సైట్ విజిట్ చేయండి. మీకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఎక్కడా దొరకని విలువైన మంచి ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఆర్గానిక్గా రైతులు పండించిన మిల్లెట్స్ అండ్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. 21 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, ఆ మిల్లెట్స్తో లడ్డూలు ఉంటాయి. అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా ఇవన్నీ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్తో, అలాగే అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు లాంటి సీడ్స్తో లడ్డూలు ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే వాటితో పాటు కొన్ని పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, మొరింగా అంటే మునగాకు పౌడర్, జామాకు పౌడర్, వీట్ స్ప్రౌట్స్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, ఇలా భిన్నమైన పౌడర్స్ మీకు ఎక్కడ దొరకవు. వీళ్ళు మాత్రమే ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని తయారు చేస్తున్నారు. దీని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రివ్యూస్ కూడా 95% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. కాబట్టి మీకు కావాలంటే బుక్ చేయండి, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. laddupallam.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్లో మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.